యాంకర్ అవసరం చాలా ఉంటుంది. అండ్ నేను కూడా చెప్పడానికి వచ్చాను మీకు ఒక ముఖ్యమైన విషయం. ఓకే, KLM Fashion Mall keep loving more proudly presents the pre-release event of Romantic, powered by Big C, Just Tap and 7 Seas Entertainment Limited. Our associate sponsors are Pia Gold Edible Oil, Vijayada Supermarket and Ushodaya Supermarket. Also the Chai Club. ఈ సినిమాలో నేను చేయలేదు, కానీ నేను ఇద్దరు కోసం వచ్చాను. నా కోసం అని చెప్పక ఇప్పుడు ప్లీజ్. ఒకటి మా ఆకాష్ గారు, రెండు వాట్సాప్ మీకోసం ఎప్పుడు పనికొండలు ఉంటున్నాను. కూరగాయలు కొనుక్కొని మీరు పార్లమెంట్ చేసుకుంటూ నువ్వు మణికొండలో ఉండే పెద్ద అనకొండ కానీ మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ రావడం కారణం ఫస్ట్ ఆకాష్ గారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు లైక్ ఎవరు దొరుకుతారా ఇండస్ట్రీలో అనుకుంటే నాకు బిజినెస్ దొరకలేదు, డిస్ట్రిబ్యూషన్ దొరకలేదు, డబ్బులు దొరకలేదు. నాకు ఒక ఫ్యామిలీ దొరికింది. దట్ ఈస్ పూరి జగన్నాథ్ ఫ్యామిలీ అండ్ చార్మి మ్యామ్ అండ్ ఆకాష్ సార్. సచ్ ఏ లవ్లీ పర్సన్స్, హంబుల్ పర్సన్స్. అంటే అంత స్థాయి ఉన్న ఒక డైరెక్టర్ మనతో ఎలా ఉంటారంటే మన ఒక బ్రదర్ లాగా. లైక్ అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దోస్ వర్డ్స్. కమింగ్ టు చార్మి మేడం, మిమ్మల్ని మీరే మాట్లాడాలి. హలో అనిల్, ఆర్తి వచ్చేసింది ఇంకా. కమాన్. నా పేరు అనిల్, ఈ సినిమా డైరెక్టర్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ విజయ్ దేవరకొండ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సో బికాస్ ఇదంతా ఆయన లవ్ మా మీద షవర్ చేయడం ఇచ్చినందుకు వి లవ్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ పూరి గారు, చార్మి గారు నన్ను కథ డైరెక్ట్ చేయమన్నప్పుడు నాకున్న ఫస్ట్ not only because it's my debut, but it's because I get to work with someone I deeply admire. Puri sir, thank you so much. ఈ రోజు మా సోదరి శుభ గారికి అబ్బా నాకు వాళ్ళిద్దరు భార్య భర్తలకు నేనంటే అభిమానం, వాళ్ళంటే అభిమానం నాకు. ముఖ్యంగా పూరి జగన్నాథ గారు చాలా సంతోషం. వరంగల్ లో ఏర్పాటు చేసిండు. ఇది ఒక్కడే సినిమా కాదు నాయన, నీ తీసే సినిమాలన్నీ వరంగల్ తోనే స్టార్ట్ చేసి ఈ గంట మంచి గంట పెట్టిన సక్సెస్ అవుతుంది. మా కుటుంబ సభ్యుడు, మా ఫ్యామిలీ మెంబర్ వరంగల్కి వచ్చిందంటే నా ఇంటికి వస్తూనే ఉంటాడు. ఇవాళ 2 సార్లు వచ్చి ఇంట్లో వస్తూనే ఉంటాడు. మా ఫ్యామిలీ మెంబర్. అదేవిధంగా హీరో ఆకాష్ గారు సక్సెస్ అవుతాడా కాదా? ఈ గంట ఎసుంటి గంట ఇది రామనాసుడు
రాముని వధ చేసిన గంట ఇది. ఏది మొదలు పెట్టినా రాముని ఆశీర్వాదం ఉంటది. మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉన్నది, భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కేతిక శర్మ బిడ్డ గారు, నీకే ఇబ్బంది లేదు, చాలా బాగా ముందుకు పోతాం. నీకు జగన్నాథ నేను ఒక్కటే కోరుతున్నా, దేవుడికొండ విజయ్ నీకు ఏ సినిమా తీసినా వరంగల్ నుంచే స్టార్ట్ చేయి. జగన్నాథం గారు కాదు, మీ సినీ వీళ్ళు ఇక్కడ మీకు తెలియకుండా చాలా ఉన్నాయి. గతంలో కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు ఏదైతే శిథిలావస్తున్నాయో వీటన్నిటిని బాగు చేస్తున్నాం. ఇలా రామప్ప టెంపుల్, లక్నవరం చెరువు, ఇలా వేయి స్తంభాల గుడి, మా ఎన్ని కూడా భద్రకాళి బండు పోయి చూసిరండి. ఆ టెంపుల్ ఆశీర్వాదం తీసుకోండి. వరంగల్ గడ్డ ఎన్నో పురాతనలు ఉన్నాయి, వాటన్ని కూడా తీర్చిదిద్దాం. ఆ ఆశీర్వాదం ఉంటది, వరంగల్ ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. వరంగల్ ప్రజలు ఒక్కసారి మాటిచ్చినట్టే ఆ సినిమా ఇంకా సక్సెస్ అవుతుంది. ఆ పూరి జగన్నాథ్ చరిత్ర ఉన్నది. ఏ సినిమా తీసినా నీ కథ బాగుంటది. సక్సెస్ నెంబర్ 1 అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా వరంగల్ ప్రజలు ఆశీర్వదించారు. ఈ సినిమా ఎన్ని రోజులైనా నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధారాణి గారిని మాట్లాడవలసిందిగా. వరంగల్ సీను మంచిగా పట్టుకొచ్చినావు. నువ్వు ఏ సినిమా అయినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయ, మన వరంగల్ పెట్టవు ఉంటారా. ఈ మా ఆశీర్వాదం అంతా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంకరేజ్ చేస్తే అన్ని సినిమాలు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉస్మాన్ అప్పుడు కూడా పోలీస్ సార్ని అడిగాను, నెక్స్ట్ ఇక్కడే షూటింగ్ చేయాలని. షూటింగ్ ఇక్కడనే కదా, ఏమున్నా నేను ఏర్పాటు చేస్తా. మా ఎంపీ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, మీ అందరూ నీ ఫుల్ సపోర్ట్. షూటింగ్ ఇక్కడే మేడం. యాంకర్ మీరేనా? సుధాగారిని మాట్లాడవలసిందిగా. వరంగల్ జిల్లా ఇలాంటి అందరికి నమస్కారం. వరంగల్ గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. मेरा नाम वास्को डी गामा अल्बर्टो. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ కమింగ్ హియర్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. విజయ్ గారి గురించి కొంచెం చెప్పాలి. నాకు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. నేను థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకే కాదు, లైగర్ సినిమాలో నేను కొన్ని విజువల్ చూశాను. ఫర్ డెలివరింగ్ సచ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా నాన్న ఎంత రాసినా మీరు దాన్ని ఓన్ చేసుకొని నమ్మి చేస్తున్నారు. అండ్ రేపు లైగర్ సక్సెస్ మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో రొమాంటిక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అవసరం. సో రమ్య గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో వేశారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. అండ్ కేతిగా థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అంటే తను చాలా వెయిట్ చేస్తుంది సినిమా కోసం. సో ఐఎమ్ టెలింగ్ యూ కేతిగా, యూ విల్ డెఫినెట్లీ బి ఎ స్టార్. లుక్ ఎవ్రీబడీ షౌటింగ్ ఫర్ యూ. సో అండ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది దేవ్యాని. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని ఫర్ రమన్. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అదంతా చాలా బాగా చేసింది తను. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ వెరీ గుడ్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరికి టు మై వాస్కో గ్యాంగ్, అసలు నాకు దీనమ్మ అసలు సినిమా మొత్తం నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సారీ చాలా మంది మర్చిపోతున్నాను నేను, కానీ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి.
నేను మా నాన్న గురించి మాట్లాడాలి. ఎప్పటి నుంచి మా నాన్న గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వచ్చిన ఆపర్చునిటీ. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో నర్సీపట్నం కొట్టి మా నాన్న ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాడు, కష్టపడ్డారు. కష్టపడి నాన్న కష్టపడి ఇండస్ట్రీ అని ఒక మా సముద్రంలో దూకేసి, నాన్న నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఒక పెద్ద బస్సు కొనుక్కున్నావు. ఆ బస్సులో నన్ను, అమ్మని, చెల్లిని, మన ఫ్యామిలీ మొత్తాన్ని, నీ ఫ్రెండ్స్ అందరినీ బస్సులో వేసుకొని ఒక లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాం. అంటే ఒక రాంగ్ పర్సన్ ని నమ్మడం వల్ల సడన్ గా జర్నీ బాగా మంచిగా వెళ్తున్న బస్సు సడన్ గా ఆగిపోయింది. ఏం చేయాలో తెలియదు. మేమందరం బస్సులో ఉన్నాం. ఆ మనిషి ఒకడే కింద దిగి ఆ బస్సును తోయడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును తోస్తానే వచ్చాడు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని మాట్లాడినా. అంటే అని మా నాన్న ఎవరంటే నాకు కోపం వచ్చింది చిన్నప్పుడు. అంటే నేను బ్యాడ్ కమ్యూనిటీలో చదివితే ఆడి ఇంటికి వెళ్ళి ఆడి తాగకూడదు అనిపించేది నాకు. ఆ రేంజ్ లో కోపం వచ్చింది. అంటే కొన్ని మాట్లాడుతుంటే బాగా అనిపించేది నాకు. అంటే ఊరి టైం అయిపోయింది, ఇంకా సినిమాలు ఏం చూస్తాడులే, అయిపోయింది ఇంకా సేమ్ రొటీన్ సినిమాలు అని చెప్పి ఇలా మాట్లాడే కొన్ని రోజులు వచ్చేప్పుడు నాన్న మొన్న ఇస్మాడి నువ్వు నాకు ఇచ్చిన హై, దీనమ్మ ఇలాంటి హై కాదు. ఇప్పుడు చెప్తున్నా, నీ కెరియర్ అయిపోయింది, నీ వల్ల ఏం కాదు అన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా, దీని అబ్బా కొట్టాడు రమ్మ వాడు. సో థియేటర్లో జనాలు నీ డైలాగ్స్ కి ఎగురుతుంటే నమ్మ కాలర్ ఎగిరేసాను. థ్యాంక్ యూ. నాకు ఆ మూమెంట్ ఇచ్చింది థ్యాంక్ యూ. ప్రతి ఒక్క చిన్నదానికి నేను నీకు విషయం చెప్పాలి. నువ్వు నాకు మాట చెప్పావు. అంటే అరే జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ముఖ్యం కాదు, మన ఇష్టమైన పనులు మనం ఉంటే చాలు, అది సక్సెస్ అన్నావు. నేను కొన్నాళ్ళు ఆ మాటను చాలా నమ్మేవాడిని. బాగా ఆ మాటను నమ్మేవాడిని. బట్ ఈ హీరో ఇప్పటికి 3 ఏళ్ళైంది. ఈ 3 ఏళ్ళని తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ మాట నాకు కరెక్ట్ కాదు. నేను ఆ రూట్లో ఉండకూడదు. ఎందుకంటే మీ నాన్న పూరి జగన్నాథ్ గారు, సింహాచలం నాయుడు పేరు ఇక్కడ ఎవరు తెలియదు. మా తాత పేరు సింహాచలం నాయుడు, మా నాన్న పేరు పూరి జగన్నాథ్. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనోడు ఇండస్ట్రీకి వచ్చి ఆడు ఫెయిల్ అయినా పర్లేదు, పాపం ఆడి మీద ఒక సింపతి అని ఉంటుంది. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ నోటి ఇండస్ట్రీకి వచ్చి ఆడి ఫెయిల్ అయితే బయట అని మనిషిలో కూడా చూడరా. సో నా లైఫ్ లో నేను సక్సెస్ అవ్వడమే ఈజ్ రియల్ సక్సెస్. ఇట్స్ డూ ఆర్ డై. నేను అవుతాను, సక్సెస్ఫుల్ అవుతాను, కష్టపడతా. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్న. హలో ఆకాష్, నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా నేను హీరోయిన్లో వచ్చేసరికి ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడుతూనే వచ్చాను. ఏడు హీరో ఏంటి, ఏడు పనికి వస్తాడు, ఆ బొంగోలు సార్ ఇలా ఇప్పుడు మాట్లాడాను. నానా ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ సన్, బట్ ఐఎమ్ నాట్ జస్ట్ ఎ సన్. మై నేమ్ ఇస్ ఆకాష్ పూరి అండ్ వన్ డే యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. నువ్వు అవుతావు, నేను కష్టపడతా, ఎవ్రీ సెకండ్ కష్టపడతా. నువ్వు నన్ను ప్రతి సినిమా కష్టపడి చేయమన్నావు, ప్రతి సినిమా ప్రారంభం పెట్టి చేస్తాను, ప్రతి షార్ట్ ప్రారంభం పెట్టి చేస్తాను.
నువ్వు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసావు. ప్రతి సినిమా ఇదే నీ ఫస్ట్ సినిమా అనుకుని చేయమను. ప్రతి సినిమా ఇదే నా లాస్ట్ సినిమా అయితే ఎలా చేస్తాను అలా కష్టపడుతున్నాను. ప్రాణం పెట్టి చేస్తా ప్రతి షాట్. అండ్ నేను ఎన్నెన్నో మాట్లాడాలని కూడా మర్చిపోతున్నా కానీ నిజంగా నువ్వు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాంటివి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానా, నువ్వు నా ట్రైలర్లో ఆ డైలాగ్ రాసా కదా, నో ఇట్స్ నాట్ ఓవర్ అని. సో ఇప్పుడు నా గురించి మాట్లాడాలని నేను చెప్తున్నా, నేను దేనికి పనికిరాను, వీడు కెరియర్ అయిపోయింది, దిస్ కెరియర్ ఇస్ ఓవర్ అన్న వాళ్ళు నేను చెప్తున్నా, నో ఇట్స్ నాట్ ఓవర్, నో ఇట్స్ నాట్ ఓవర్. లైఫ్ లో గోల్ ఉండాలని చెప్పావు. ఇందాక నేను కాల్ ఎగిరేసినట్టుగా నువ్వు ఏదో రోజు నీ కాల్ ఎగిరేవు. అది నా గోల్. నేను దానికోసం కష్టపడుతున్నాను, డెఫినెట్లీ కష్టపడుతున్నాను. నేను అదేదో ఈ రోజే అయిపోతుందని చెప్పట్లేదండి. తెలియదు నాన్న, ఈ సినిమాతో అవుతా ఇంకో సినిమాతో అవుతా నాకు తెలియదు. 2 సంవత్సరాల 3 సంవత్సరాల 5 సంవత్సరాలు పట్టాయి. నాకు నిజంగా ఏ టైంలో ఎప్పుడు నాకు బ్రేక్ వస్తుందో తెలియదు నాకు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల 3 సంవత్సరాల 10 సంవత్సరాల 15 సంవత్సరాలు పట్టని. టెంపుల్లో డైలాగ్ ఉంది కదా, నువ్వు కొట్టాలా నేను పెట్టాలని, అలాగే నేను ఇక్కడ కొట్టాలా నువ్వు కాలర్ ఎగరేయాలా, నువ్వు ఎగరేయాలా. నేను కష్టపడతాను దానికోసం. నిజంగా నువ్వు ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు, నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు. నేను ఈ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను. నన్ను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దవాడిని చేసింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నా స్కూల్ ఫీజు కట్టింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నా పెద్దవాడిని చేసింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఎంత ఇచ్చావు, నేను దానికన్నా 1% ఎక్కువ ఇచ్చేస్తాను, గుర్తుపెట్టాను ఖచ్చితంగా. సో ఫైనల్ గా ఒకటే చెప్తాను, సినిమా హిట్ అయిన ఇంకో సినిమా తెస్తాను, ఫ్లాప్ అయిన ఇంకో సినిమా తెస్తాను. ఇది తప్ప నాకేది రాదు, దీని తప్ప నేను దేనికి పనికిరాను. నా లైఫ్ అంతా ఒకటే, సినిమా సినిమా సినిమా. థ్యాంక్ యూ. Thank you, Akash. నాకు సుమ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుమ గారు మా అమ్మ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు. సో మదర్ గా మీరు నా కోసం వచ్చారు. సో ప్లీజ్ బ్లెస్ మీ. Oh, thank you. Always, Akash. Always. So Lavanya and Puri present. Puri, Akash. థ్యాంక్ యూ. Proud of you, Akash. Proud of you. Achchesav. We are all like emotional. No words to say, Akash. And we know నీకు ఏ టాలెంట్ ఉందో. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాము. నువ్వు చెప్పినట్టుగానే సినిమా 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 ఇది ఒక్కటే నీ ధ్యేయము. అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు October 29. నువ్వు కొట్టాలి ఆకాష్, కొట్టాలంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్ యూ. అండ్ రెడీ, ఫ్యాషన్ కి రౌడీ, మన ఫ్యాన్స్ కి అర్జున్ రెడ్డి, ఆడియన్స్ కి లైగర్ వీడి. స్పెషల్ మ్యాచ్ ప్లీజ్. అలాగే పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు, మీరు లేకపోతే పబ్లిసిటీ అనేది రండి, ఒక ఫోటో తీయించండి. వంశీ శేఖర్ గారు పిఆర్ఓ ఫర్ రొమాంటిక్. అలాగే మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ గారిని కూడా మరొకసారి ఫర్ పిక్చర్ విత్ టీమ్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పసునూరు దయాకర్ గారు అండ్ సుధారాణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వరంగల్ సీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు కుసుమ శ్రీనివాస్ గారు అండ్ వెరీ
you అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శ్రేయస్ మీడియా యాజ్ ఆల్వేస్. సార్ ఫర్ పిక్చర్ ప్లీజ్. నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ గారు Thank you everyone. Thank you Puri sir. Thank you very much. Thank you Charlie ma'am. Thank you Akash. Thank you. Thank you everyone. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన సేపు లేదు మైక్, అన్ని థ్యాంక్స్ చెప్పుకుంటా వెళ్ళిపోయారు మీరు. వెరీ నైస్ నైస్. ఓకే ఓకే సో ఇప్పుడు చార్మై కమ్ ఆన్ లెట్స్ లిసన్ టు ఆల్ స్మార్ట్ ప్రొడ్యూసర్. హలో వరంగల్, ఎంత బాగున్నారు అందరూ, అసలు ఇంత మంది వచ్చారు, అద్భుతాలు అందరూ. అసలు వరంగల్ సూపర్. ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వరంగల్ లోనే చేశాము, చాలా పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్ తో మళ్ళీ రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో మీ ముందు పెట్టాము. మళ్ళీ రొమాంటిక్ చాలా పెద్ద హిట్ అవ్వాలి అని మీరు ప్లేస్ చేయాలి. 29 అక్టోబర్ మీ ముందుకి రాబోతుంది రొమాంటిక్ సినిమా, సో మీరందరూ చూడాలి. అండ్ టైగర్ విజయ్ దేవరకొండ చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి ఇక్కడ వచ్చినందుకు. 3 hours అక్కడి నుంచి ఇక్కడ డ్రైవ్, మళ్ళీ ఇక్కడ ఈవెంట్ లో మళ్ళీ 3 hours తిరిగి వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. నాకు తెలుసు విజయ్ గారికి లాంగ్ డ్రైవ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్ పక్కనే హోటల్ ఉండాలి, హోటల్ పక్కనే షూటింగ్ లొకేషన్ ఉండాలి. కానీ ఆయన రొమాంటిక్ టీమ్ కోసం, మా కోసం, పురి గారి కోసం అండ్ వరంగల్ ఫ్యాన్స్ కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. పేర్లు చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు, ఇప్పుడు టైం అంతా తీసుకుంటే మంచిది కాదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ రొమాంటిక్, thank you so much for supporting this film, and the film has come out very nice. Akash, Ketika, Ramya Krishna, Sunena, Devyani, everyone, Uttej, అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, విన్నారు కదా. పీనే కే బాద్, పీనే కే బాద్. అండ్ థ్యాంక్ యూ మై డైరెక్టర్ అనిల్ అండ్ పురి గారు డైలాగులు ఈ సినిమాలో అసలు మీరు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు డైలాగులు, అలాంటి డైలాగ్ లో ఉంటాయి రొమాంటిక్ లో. జునేద్ గారు మా ఎడిటర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వరంగల్ సీను, మమ్మల్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ మళ్ళీ వరంగల్ సీనుతో పనిచేయాలి, మళ్ళీ మనం హిట్ కొట్టాలి. శ్రేయాస్ మీడియా అండ్ శ్రేయాస్ మీడియాస్ కంప్లీట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చేశారు అందరూ. మన మినిస్టర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు ఇక్కడ స్పెషల్ పర్మిషన్స్ అన్ని గ్రౌండ్ నుంచి, పోలీస్ పర్మిషన్ నుంచి అన్ని బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి మేయర్ గారికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ వంశీ అండ్ శేఖర్. వంశీ ఇస్ మై లెఫ్ట్ హ్యాండ్, శేఖర్ ఇస్ మై రైట్ హ్యాండ్. మొన్న వచ్చాం, ఈ రోజు వచ్చాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ వరంగల్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డార్లింగ్. రూబెన్ నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే కారణం ఆయన. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. వరంగల్ గట్ట గురించి సార్ మీకు చెప్పాల్సి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి ఒక 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా స్కూల్ తరఫున వచ్చాను నేను. ఆ స్కూల్లో వరంగల్ దిగే ముందు మా మాస్టర్లు వరంగల్ గురించి చెప్తున్నారు, హిస్టరీ గురించి చెప్పారు, ఇక్కడ దీని గొప్పతనం గురించి చెప్పారు. కాకతీయ సామ్రాజ్యం, ఒక స్త్రీ మొట్టమొదటిసారి పరిపాలించిన ప్రాంతం ఇది, రుద్రమ్మ దేవి. ఆవిడ ఆనవాళ్ళు ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు ఉంటారని చెప్తుంటారు. ఏకశిలా నగరం వరంగల్. రామప్ప గుడి అప్పుడే పునాదులు లేకుండా కట్టారు ఇక్కడ. గ్రేట్ టెక్నాలజీ.
1000 స్తంభాల గుడికి వెళ్ళి నేను చిన్నప్పుడు ప్రతి స్తంభం లెక్క పెట్టుకుంటూ దాన్ని టచ్ చేసుకుంటూ తిరిగాను నేను ఇక్కడ. నాకు అప్పటి నుంచి ఈ వరంగల్తో కనెక్షన్ ఉంది. పోతన భాగవతం ఇక్కడే, అండ్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు పుట్టింది ఇక్కడే. పుట్టుకు నాది, చావు నాది, మధ్యలోదంతా దేశానికన్నా కాళోసి ఫ్రమ్ హియర్. అండ్ నాట్యం పుట్టింది ఇక్కడ, ఆంధ్ర నాట్యం. కళలకు పుట్టినీళ్ళు వరంగల్. వీళ్ళకి కళాకారులు అంటే పిచ్చి, సినిమాలు అంటే పిచ్చి, అందుకే మేము వరంగల్ వస్తాం, మీరుతోనే పండుగ చేసుకుంటాం. మాకు వరంగల్ అంటే సెంటిమెంట్. మా యూనిట్ అందరూ ఏదన్నా ఫంక్షన్ వరంగల్లో పెట్టమని, సరే ఇక్కడి నుంచి ప్రతిదీ వరంగల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇకపోతే రొమాంటిక్ సినిమా అనిల్ డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ టైం చాలా బాగా చేశాడు. నేను సినిమా 4-5 సార్లు చూసా, ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు క్లైమాక్స్ అయితే చంకా బాగా నచ్చింది. ఆకాష్, కేతిక అండ్ రమ్య ఎరక్కొట్టేశారు ఆ సినిమాలో. ఈ లవ్ చాలా ట్రెండీగా ఉండే సినిమా. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా చూడండి, మంచి లవ్ స్టోరీ చూడాలన్నా ఈ సినిమా చూడండి. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా అని నేను అది ప్రామిస్ చేస్తాను. నేను ఇంకా నా కొడుకు గురించి ఎక్కువ చెప్తే బాగోదు, వాడు చాలా ఎక్కువ మాట్లాడారు ఇవాళ. అది చిన్నప్పటి నుంచి ఎంతున్నప్పుడు మార్నింగ్ లేవగానే నాకు ఇలా కళ్ళు తెరగానే ఒక సినిమా డైలాగ్ చెప్పి ఒక వేషం నాన్న అని అడిగేవాడు రోజు. అలా ఎన్నో సంవత్సరాలు అడిగాడు, రోజు డైలాగ్ చెప్పేవాడు. సో ఫైనల్గా అడిగి వేషం వచ్చింది. నా కరువు గురించి ఒకటే ఒక మాట చెప్తా, యాజ్ అ డైరెక్టర్ గా ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, వీ లవ్ ఇట్. దానిలో కీర్తిక ఫ్రమ్ ఢిల్లీ, అమ్మాయి అందగట్టి కాదు, మంచి బాగా పాటలే పడుతుంది, వెరీ గుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో చేసింది. అలాగే రమ్యకృష్ణ గారు ఈ సినిమా చేయడం మా అదృష్టం. సినిమా జాతకం మారిపోయింది దానివల్ల. అండ్ ఇంకా సినిమా పనిచేసిన వాళ్ళందరూ, మా జునైద్ గారు ఎడిటర్, అండ్ డిఓపి నరేష్, అండ్ సునీల్ కశ్యప్, మా తమ్ముడు భాస్కర్ పట్ల, ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి. అండ్ ముఖ్యంగా చార్మి, నాకు చాలా స్ట్రెంగ్త్. మనకి ఏ టెన్షన్ హెడేక్ రాకుండా మొత్తం అన్ని చూసుకుంటూ వస్తాను. అండ్ థ్యాంక్ యూ చార్మి. అండ్ సుమా, థ్యాంక్ యూ సుమా. ఈ అమ్మాయి జీవితంలో కూర్చున్న దానికంటే ఎక్కువ నిల్చుంది మన కోసం ఇలా స్టేజ్ మీద. అవుట్ స్టాండింగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. 29th సినిమా రిలీజ్ అవుతుంది. నేను మళ్ళీ అందరం వచ్చి మీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం. అండ్ ఈ ట్రైలర్ ముందు ఫస్ట్ ట్రైలర్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. డార్లింగ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు డార్లింగ్ బర్త్డే. అలాగే మా నాయకర్ విజయ్ దేవరకొండ, నేను లైగర్ సినిమా చేస్తున్నాను. యాక్టింగ్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ నాకే షాకింగ్ గా ఉంది. సినిమా అంత బాగా చేస్తున్నాడు. మీరైతే చూస్తే చచ్చిపోతారు. ఆ లైగర్ ఎప్పుడు వస్తుందని మీరు కాదు, నేను వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ విజయ్, ఎంత దూరం వచ్చి రొమాంటిక్ ని ప్రమోట్ చేయడం కోసం, అందరినీ బ్లెస్ చేయడం కోసం. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. నమస్తే నమస్తే. ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికీ, ఎక్కడెక్కడో నుంచి టీవీలలో, యూట్యూబ్లలో ఎక్కడెక్కడ ఈవెంట్ చూస్తున్న అందరికీ నా నమస్కారం అండ్ బిగ్ 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 హగ్స్.
నేను వచ్చినప్పుడల్లా మీరు ఇంత ప్రేమ చూస్తే నాకు థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో తెలియదు. నా వైపు నుంచి ఒక్కటే చేయగలుగుతా, మళ్ళీ ఇప్పుడు లైగర్ కి కూడా మా ఈవెంట్ కి ఇక్కడ రాగలుగుతా. ఎట్లయినా అందరు ప్రామిస్ చేసేసిండు, పూరి గారు కూడా చేసేసిండు. మీకు థ్యాంక్ యూ చెప్పగలిగే నాకు తెలిసిన ఒకే విధానం మీ దగ్గరకు మళ్ళీ వచ్చి మళ్ళీ నా ఫంక్షన్ లో మీతో గడిపి ఇక్కడ నిలబడి మీతో మాట్లాడడం. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ అందరికి హాయ్, ఇక్కడ ఉన్న అందరికి అందరికి హాయ్ హాయ్ హాయ్. రొమాంటిక్ ఇక్కడ వస్తే మొత్తం నా లైగర్ సెట్ కి వచ్చినట్టుంది. మా ఏడీలు, మా ప్రొడ్యూసర్లు అనిల్, మా ఎడిటర్ జునేద్, సునీల్, జానీ, అంతా మా లైగర్ టీమ్. ఆకాష్, కేతిక, నాకు ఈ టీం అంతా చాలా కావాల్సిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీ ఉండాలి, వీళ్ళు సక్సెస్ఫుల్ ఉండాలి, వీళ్ళ మూడ్లు బాగుండాలి, సంతోషంగా ఎనర్జీతో ఉండాలి, హెల్త్ బాగుండాలి. ఎందుకంటే లైగర్ పనులు చాలా వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు ఎంత హ్యాపీ ఉంటే నా పనులు అంత మంచిగా జరుగుతాయి. ఇప్పుడు అనిల్ పాడూరి సినిమా డైరెక్టర్, లైగర్ సీజీ రెస్పాన్సిబిలిటీ అంతా అనిల్ది. అనిల్ ని సినిమా ప్రీ రిలీజ్ కి నేను వచ్చిన, లైగర్ సీజీ అదిరిపోవాలి. నేను మనస్ఫూర్తిగా నీ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, లైగర్ సీజీ అదిరిపోవాలని కోరుకుంటున్నా. మే దిస్ బికమ్ అ బిగ్ సక్సెస్. అండ్ అనిల్ వాళ్ళ అమ్మ, ఐ హోప్ యూఆర్ ప్రౌడ్ టు సీ యువర్ సన్. ఈ రోజు ఇక్కడ నిలబడి స్పీచ్ ఇచ్చిండు. ఐ హోప్ యూఆర్ ప్రౌడ్. చాలా టెన్షన్ లెస్ స్పీచ్ ఇచ్చిండు మీ గురించి. సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్, నా వల్ల కాదే పాట నాకు విపరీతంగా ఇష్టం. కంగ్రాచులేషన్స్ ఆన్ ద లవ్లీ ఆల్బమ్ అండ్ ద గ్రేట్ మ్యూజిక్ దట్ యు హవ్ గివెన్. కేతిక, యూఆర్ అ బ్యూటిఫుల్ ఉమెన్, యూఆర్ సూపర్ ఇంటెలిజెంట్. అండ్ కేతికాని ఎప్పుడు కలిసినా మా గురించి పక్కా పాడాల్సిందే. మేము పాటలు రిక్వెస్ట్ లో నాన్ స్టాప్ చేస్తుంటాం. అండ్ షీ వెరీ హంబ్లీ, వెరీ నైస్లీ షీ హ్యూమర్స్ us and sings for us. Ketika, you have a bright future ahead. I hope you surround yourself with nice people, positive people, and pick the right stuff. And mana hero Akash. Thank you. ఆకాష్ ఇక్కడ రావాసు. ఆకాష్ మీ నానంటే నాకు ఫుల్ ప్రేమ, మస్తు ఇష్టం. ఈ రోజు నీ స్పీచ్ ని, నీ మీద కూడా ప్రేమ పుట్టింది. ఐ లవ్ యూ టు బ్రో. నా ఆకాష్ లో ఫైర్ ఉంది. ఈ రోజు నాకు అనిపించింది ఒక ఫైర్ ఉంది. ఇంతమంది మధ్యలో చెప్పే ధైర్యం ఉంది. ఇంకా చేసి చూపించాలి, మీ నాన్న కాలర్ ఎత్తాలి. ఐ లవ్ ద ఫైర్ ఇన్ యూ అండ్ ఐఎమ్ షూర్ నువ్వు అట్లా ఫిక్స్ అయినావు అంటే చేసి చూపిస్తావు. ఆకాష్ ఎప్పుడు కలవలే, ఫస్ట్ టైం కలుస్తున్నా. కానీ ఆకాష్ సినిమా పిచ్చి గురించి, పూరి గారి గురించి చార్మి గారు నాకు చెప్తుంటారు. ఆకాష్ ప్రతి సినిమా చూస్తాడంట, ఏ సినిమా వదలకుండా చూస్తాడంట. మరి అన్ని సినిమాలు నచ్చుతాయంట. సినిమా బాగాలేకపోయినా మ్యూజిక్ బాగుంది, యాక్టర్లు బాగున్నారు, ఏదో ఒకటి మంచి చెప్తారు. ఆకాష్ ని రివ్యూలు ఎప్పుడు అడగొద్దు, ప్రతిదీ నచ్చుతుంది వానికి అని అప్పుడే నాకు చాలా మంచిగా అనిపించిండే. ఇంత పాజిటివ్ ఫెలో, ఇంత సినిమా అంటే పిచ్చి అని తెలిసింది. నీలాంటి వాళ్ళు 100% సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవుట్ ఆఫ్ ఫైర్ ఉంది. కొట్టు గట్టి కొట్టు. అండ్ ఆల్రెడీ రొమాంటిక్ గురించి నేను చూడలేదు సినిమా, కానీ నాకు తెలిసిన కొంతమంది చూసిండ్రు. ఆల్రెడీ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి అ సక్సెస్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ నా సర్కిల్లో చాలా మంది చూసిండ్రు అండ్ వాళ్ళందరికీ విపరీతంగా నచ్చింది. ఐఎమ్ 100% షూర్ యూ ఆల్ విల్ ఆల్సో లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద మెయిన్ పీపుల్, మై పీపుల్, మా
ఈ సినిమా ప్రొడ్యూసరు, ఈ సినిమా రైటర్లు పూరి గారు అండ్ చార్మి గారు. మై మెయిన్ మ్యాన్, దే ఆర్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. ఐ లవ్ యూ బోత్. అసలు మా సినిమా గురించి, లైగర్ గురించి, పూరి గారి గురించి, చార్మి గురించి, మా సినిమా గురించి అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సినంత చెప్పేసిన ఆల్రెడీ. టీజర్ ట్రైలర్ వచ్చి అవి మాట్లాడాలి ఇంకా అనుకున్నా. కాకపోతే ఈరోజు రొమాంటిక్ ప్రీ రిలీజ్ కి రావడం, ఇంతమంది మీరు ఉండడం, ముఖ్యంగా అసలు మీరందరూ ఫస్ట్ ఎదురు చూసిండ్రు లైగర్ గురించి. నెమ్మదిగా 2020లో కొంచెం ఇంపేషెంట్ అయ్యిండ్రు, కొంచెం రెస్ట్లెస్ అయ్యిండ్రు. లాస్ట్ కొన్ని నెలల నుంచి వైలెంట్ అగ్రెసివ్ అవుతున్నారు. అయితే మీ అందరికి ఈరోజు క్లారిటీ ఇద్దాం అనుకున్నా. అట్లీస్ట్ డెస్టినీ మా ముగ్గురిని కలిపింది. డెస్టినీ పూరి గారిని నా లైఫ్ లో తీసుకొచ్చింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అంటే వీళ్ళు ఈ సినిమా గురించి ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పడం వేస్ట్. మీరు ఒక విజువల్ చూసి, ఒక్క విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలి, ఇండియాని షేక్ చేయాలి. 2022లో ఆగ్ లగా దేంగే. ఫిక్స్ అయిపోండి, ఆగ్ లగా దేంగే 2022. థ్యాంక్ యూ వరంగల్. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. Romantic on 29th October and Liger in 2022. We'll see each other. Thank you, lots of love. Bye bye. ఈ ఫంక్షన్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.